బాగోలు మోసుకుంటూ బాగోలు మోసుకుంటూ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే మాత్రం పిచ్చిగా తిట్టుకుంటారండి. ఎందుకో చెప్తాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏంది ఇదంతా ఇల్లంతా చెత్త కుప్పలాగా ఉందని చూస్తున్నారా? ఏం లేదండి, పండగలు వస్తే ఇంకేముంటుంది, ఇదే పని కదా లేడీస్ అందరికీ. ఇల్లంతా సర్దుకోవాలి, ఇల్లంతా నీట్గా దులుపుకోవాలి, పెయింట్ వేసుకునే వాళ్ళు పెయింట్ వేసుకోవాలి, ఇదే కదా ప్రతి ఇంట్లో ఉండేది కథ. అయితే మాకు కూడా ఇంకా పండగ అనేసి ఇల్లంతా సర్దుతున్నాము. ఈ సామాన్లు చూస్తేనే నాకు పిచ్చి లేస్తుంది. ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఇవన్నీ తీయడము, మళ్ళీ దులపడము, మళ్ళీ పెట్టడము, నా తల ప్రాణం తోకకొచ్చేలాగా ఉంది. ఇవన్నీ సర్దేసరికి ఉన్న ప్రాణం కాస్త ఊడిపోయేటట్టుంది. ఇంకా నేను ఒక్కదాన్నే కదనేసి మా తమ్ముడు హెల్ప్ అయితే తీసుకున్నాను. పాపం వాడికి సెలవు ఉంది కాబట్టి ఇప్పుడైతే నాకు హెల్ప్ చేయడానికి అయితే ఉన్నాడు. చూడండి ఇల్లంతా, అమ్మో ఈ సామాన్లు అయితే చూస్తేనేమో ఎక్కడివి అక్కడ సర్దితే మనకేం కనిపించవు, కానీ అవి ఒక్కొక్కటిగా తీస్తుంటే తెలుస్తుంటుంది ఎన్ని సామాన్లు ఉన్నాయో. మా బయట వాకిలంతా నిండిపోయింది సామాన్లతోటి. ఇంకా బట్టల విషయానికి వస్తేనైతే మామూలుగా ఉండదు. ఇంటి నిండా బట్టలే ఉంటాయి, ఎన్ని ఉన్నా మళ్ళీ ఏం కట్టుకోవాలి ఏం వేసుకోవాలనే చూస్తుంటాం. పిల్లలంతే పెద్దవాళ్ళంతే, మామూలుగా లేదు. మా సెల్ఫ్లు మొత్తం నిండిపోయినాయి. ఇంకా అవన్నీ ఒక మూటలోనైతే కట్టేస్తున్నాను. మా తమ్మునికి పాపం దుమ్ము డస్ట్ పడదు, ఎలర్జీ వస్తుంది. ఇంకా వాడు కర్చీప్ అయితే కట్టుకొని ఇంకా ఉన్న సామాన్లన్నీ బయటకు మోస్తుండే. ఇంకా ఉన్నాయి చాలా సామాన్లు కిచెన్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద సామాన్లన్నీ వాడే తీసేస్తుండు. ఇంకా నేను సెల్ఫ్లో బట్టలు అయితే మొత్తం మూటలు కట్టేస్తున్నాయి. ఇంకా అవన్నీ చూడండి ఎంత దుమ్ము అవుతాయో, అవన్నీ సర్దేసరికి నా ప్రాణం అయితే పోతుంది. మా వాడైతే భలే డాన్సులు చేస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఉంది, కొద్దిసేపు ఆగు, ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి వాడి పని అయిపోతుంది. ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుండు డాన్సులు చేసుకుంటూ కెమెరా ముందుకు వచ్చి. ఇంకా అవన్నీ అయిపోయి సర్ది ఎక్కడక్కడ సర్దేసరికి ఇంకా పెయింట్ వేయాల్సింది ఉంది. పెయింట్ వేసేది కూడా వాడే, అప్పుడు లాస్ట్లో ఉంటుంది వాడికి. ఇప్పుడు డాన్సులు వేసినట్టు కాదు. ఎన్ని బట్టలు సెల్ఫ్లో నుంచి తీస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. అబ్బబ్బబ్బ, పిల్లలు ఎక్కువ ఉన్నాయి బట్టలు. ఎన్ని బట్టలు ఉన్నా కూడా మళ్ళీ ఏం వేసుకోవాలి మమ్మీ అని అంటుంటారు. బాగోలు మోసుకుంటూ పాపం కష్టపడుతున్నాడు వాడు చాలా. చూడండి ఇక్కడంటే మొత్తం సామాన్ అంతా బయటకు పోయినాయి. టేబుల్స్ సామాన్లు అన్నీ బయట, నా మిషన్ తప్ప ఇంకా అన్నీ బయటకు పెట్టేసినాము. ఆ మిషన్ కూడా ఇంకా బయట పెడితే మళ్ళీ అంత గలీజ్గా అవుతుంది అనేసి లోపలనైతే ఉంచేసినాం. దాని మీద ఒక బట్ట కప్పొచ్చులని. చూడండి ఎంత పనికిరాని చెత్త అయితే వెళ్ళిందో. వామ్మ, రోజు ఊడుస్తాము, రోజు కడుగుతాము, రోజు క్లీన్ చేస్తాము, అయినా కూడా ఇంత చెత్త వచ్చిందంటే మా ఇంట్లో నమ్మలేకపోతున్నా. ఎక్కువ శాతం ఎలుకలు అండి. ఎలుకలు అయితే మొత్తం పొట్టు చేసినాయి. ఆ బీరువా వెనకాల దూరి మొత్తం అట్టలు పెట్టెలు మొత్తం పిచ్చిగా రఫాడిచ్చేసినాయి. సామాన్ సర్దేసరికి అలసట వచ్చింది సగము. ఇంక ఇదంతా ఎక్కడికక్కడ అయిపోయేసరికి ఇంకా ఎంత మంచిగా ఉందని వేస్తే డ్రెస్ మొత్తం ఎలుకలు గబ్బు చేసేసి చూడడానికి తెచ్చుకున్నాను పాపకి వేద్దామని. అసలు చూడు, అసలు దీన్ని చెత్త చేసినాయి. అసలు దీని డిజైన్ ఎట్లుందో కూడా తెలుస్తలేదు. ఎంత ఘోరమా. ఇంతకుముందు పెట్టిన డిమార్ట్ వీడియోలోకి చూసుకో డిజైన్. అసలు ఇంత ఘోరమా ఎలుకలేవు. పొట్టు ఇది మా ఇల్లు అవుతారు. నా బిడ్డ దీనికోసం లెక్కుతా ఉంది. ఇంత ఘోరంగా చేస్తాయా అండి ఎలుకలు? మా ఇంట్లోనేనా, మీ ఇళ్ళల్లో కూడా ఇట్లనే ఉన్నాయా? ఇక్కడ చూడండి, పొద్దున్న నుంచి మాతో ఆడుకుంటుంది ఎలుక. ఎంతసేపటి నుంచి దీంతో టైం వేస్ట్ చేస్తున్నాము. అది దొరుకుతలేదు, లేకపోతే బయటకన్నా వెళ్ళిపోతలేదు. బయటకన్నా పోతలేదు, సరే ఇంట్లోనన్నా దాన్ని దొరకబడదామని చూస్తే మా వాడైతే వానికి ఆటలాగా అయిపోయింది. మస్తు టైంపాస్ చేస్తుండు దాంతో. చూడుర్రి, అదటి పోలే మళ్ళా దాని కిందనే వచ్చిందిరా. మళ్ళీ ఎటు పోయిందిరా? అది మీదకి ఎక్కినప్పుడు ఊకుంటే అయిపో కదా. అది గడికి అటు ఇటు పోయి ఫ్రిడ్జ్ కిందకే దూరుతుంది.
అది బయటకు వస్తుంది, మా చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ పోయి ఫ్రిడ్జ్ కిందనే దూరుతుంది. ఎంతసేపు దాన్ని అన్నా కానీ అది వస్తాను లేదు. నువ్వు వదిలేసేయరా అంటే నువ్వేమో వదలవు. మళ్ళా వచ్చింది అందులో. అమ్మాయి మనల్ని పని చేసుకొని ఇస్తుంది అది. అమ్మ కాళ్ళ కూరికి వస్తుంది. మీకెక్కిందా? అక్కడ అయ్యాక టమాటా కడకన పోతలేదు. ఇది మనం పని చేసుకొని ఇచ్చినట్లే. మళ్ళా పోయింది అందులోకు. అది ఎటు పోయి అందులోకి పోతుంది. అది పోతుందిరా. అది కిచెన్లోకి మళ్ళీ దీంట్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు తెలుసు, ఎప్పుడు బయటకు ఎప్పుడు పోవాలి, మనల్ని పని ఎప్పుడు చేసుకొని ఇవ్వాలరా. పోతుంది, జారిపోతుంది. మొత్తానికైతే ఎలక దొరికిపోయిందండి. తీసుకెళ్ళి బయట పడేసినాము. చంపలేదు కానీ పట్టుకొని బయట పడేసాడు మా తమ్ముడు. ఇంకా ఇక్కడైతే పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక కోటింగ్ వేసేసిర్రు. మంచిగా పాటలు పెట్టుకొని మా వాళ్ళు బాక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ పెయింట్ వేస్తుర్రు. మా తమ్ముడు ఆఖరికి మా బాబు కూడా వేస్తున్నాడు పెయింట్. ఇక్కడ చూడండి బయటనైతే మొత్తం అంగడంగడ అయిపోయింది. సామాన్ అంతా చదివే వరకు తలప్రాణం తోకకొచ్చేది. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక తమ్ముడు కూడా వచ్చి పాపం హెల్ప్ చేస్తున్నాడు. ఈ అక్క కోసం చాలా కష్టపడుతుర్రు. మొత్తానికైతే ఫైనల్గా అయితే అయిపోయింది పెయింటింగ్ వేయడం. చూడండి ఎలా ఉందో మా ఇంట్లో చూసి చెప్పండి. పెయింట్ వేయడానికి ఇంతగా కష్టపడుతున్నాము. ఇంతకీ ఇది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా గెస్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మా పెయింటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇల్లంతా మొత్తం కడిగేసిన, ఎంత క్లీన్ చేసినా కూడా పెయింటింగ్ చుక్కలు అయితే పోలేదు. ఇంకొకసారిగా పోవు కదా, రోజు కడుగుతుంటే అవే పోతుంటాయి. ఇంకా మా అయ్యగారు అయితే ఇప్పుడు వచ్చిండు. చీకటి పడిపోయింది పాపం. మా తమ్ముళ్ళు పెయింటింగ్ వేయడం కూడా అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయారు. పొద్దున్న నుంచి పాపం సర్దడము పెయింటింగ్ వేయడము చాలా కష్టపడ్డారు నా కోసము. మా తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మొత్తానికైతే మా సార్ వచ్చిండు. పని అంతా తప్పించుకుండు మంచిగా. ఎప్పుడైనా ఆయనకే పడేది పాపం, ఈసారి బాగా తప్పించుకుండు. మా తమ్ముళ్ళకి ఆయన పని అంతా మా తమ్ముళ్ళు చేసిర్రు. మా తమ్ముళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మొత్తానికైతే ఫైనల్ లుక్ ఇది. సామాన్లు అయితే మెల్లమెల్లగా సర్దుతున్నా. ఇంకా మొత్తం అయితే సామాన్లు సర్దేసేయాలి ఇంట్లో కనేసి అయితే ఫిక్స్ అయినా. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారని. అదేంటో తెలుసా, ఈ వీడియోని సంక్రాంతి పండగప్పుడు నేను ఇల్లు దులుపుతూ షూట్ చేశాను. అయితే అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో 7 months తర్వాత ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకున్నంత బద్ధకం ఎవరికి లేదండి. అందుకే ఈ విషయం ముందుగానే చెప్పిన. ఎవరైనా చూస్తే మాత్రం అప్పటి వీడియో ఇప్పుడు పెడుతుందని నన్ను తిట్టుకుంటారని. ఇదండి సంగతి. ఇంతకీ ఈ వీడియో మొత్తం చూసారా లేదా, ఎలుకతో ఎంజాయ్ చేశారా లేదా, ఏ విషయమైంది కామెంట్ చేయండి.